మీరు జాబ్ చేస్తూనే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఫోటోషాప్ గురించి తెలియాల్సిందే. చాలామంది ఈ ఫోటోషాప్ని యూజ్ చేసుకొని థంబ్నెయిల్స్ని, పోస్టర్స్ని డిజైన్ చేసి మంచిగా సంపాదిస్తున్నారండి. జాబ్ చేసుకుంటూ ఉంటారు, ఎవరన్నా ఒక డిజైన్ చేయని చెప్తే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో యావరేజ్గా ఒక థంబ్నెయిల్ నుండి 500 నుంచి 800 రూపాయలు సంపాదిస్తున్నారు చాలామంది డిజైనర్స్. సో మీకు కనుక ఫోటోషాప్లో థంబ్నెయిల్ని ఏ విధంగా డిజైన్ చేయాలో తెలిస్తే జాబ్ చేస్తూనే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా, పెద్ద కష్టం లేకుండా సింపుల్గా ఫోటోషాప్లో థంబ్నెయిల్ని ఏ విధంగా డిజైన్ చేయాలో మీరు నేర్చుకోవచ్చు. ఎవరు నేర్పిస్తారండి? నేను కాదండి. ఈ ఫోటోషాప్లో 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న నాని నరేంద్ర గారు మీకు A to Z నేర్పిస్తారు ఈ వీడియోలో. చూద్దామా? రండి. పోస్టర్ డిజైన్స్, పోస్టర్స్ మనం అసలు ఎక్కడ వాడతాము? పోస్టర్ వర్క్ ఎలా ఉంటుంది? థంబ్నెయిల్కి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పోస్టర్ డిజైన్స్. పోస్టర్స్ మనం అసలు ఎక్కడ వాడతాము? సో పోస్టర్స్ ఫిలిం పోస్టర్స్ ఉంటాయి, లేదా అంటే మ్యూజిక్ ఫెస్టివల్ పోస్టర్స్ ఉంటాయి, కొన్ని వెబ్లో వాడతాం, కొన్ని ప్రింట్లో వాడతాం, పెద్ద పెద్ద హోర్డింగ్స్కి పోస్టర్స్ వాడతాం. ఎప్పుడు పోస్టర్ వర్క్ ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఇంతకుముందు మనం థంబ్నెయిల్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడేమో పోస్టర్ గురించి. పోస్టర్ థంబ్నెయిల్లోని సిమిలర్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ థంబ్నెయిల్కి పోస్టర్కి డిఫరెంట్ ఏంటి? థంబ్నెయిల్ అన్నది లో రెజల్యూషన్లో మనం డిజైన్ చేసుకుంటాం. అదే పెద్ద హోర్డింగ్స్కి వెళ్ళడానికి, పెద్ద పెద్ద సైజెస్లో ప్రింట్ అవ్వాలి అంటే హై రెజల్యూషన్ కావాలి. హై రెజల్యూషన్ కావాలి అన్నప్పుడు థంబ్నెయిల్స్ని ఏ ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేయాలి అండ్ ఎలాంటి ఇమేజ్ సైజెస్ తీసుకోవాలి. పోస్టర్స్ అనే మాట వచ్చేటప్పటికి పోస్టర్స్ ఏ మీడియాలో ప్రింట్ అవుతాయి? కొన్ని పేపర్ మీద ప్రింట్ అవుతాయి, కొన్ని ఫ్లెక్స్ బ్యానర్స్ మీద ప్రింట్ అవుతాయి. దానికి ఇవ్వాల్సిన రెజల్యూషన్స్ ఎలాంటివి ఇవ్వాలి, ఇలాంటివి మనం అది ఏ ఫార్మాట్లో ప్రింటింగ్ ఇస్తే బాగుంటుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మనం ఇందాక ఒక ప్రీ వెడ్డింగ్ థంబ్నెయిల్ ఒకటి క్రియేట్ చేసాం. ఆల్రెడీ మనం చేసిన ఇమేజే హై రెజల్యూషన్ ఇమేజ్. ఇప్పుడు ఇదే హై రెజల్యూషన్ ఇమేజ్తోనే మనం ఒక పోస్టర్ని క్రియేట్ చేసుకోవాలి. పోస్టర్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుంది ఫార్మాట్? ఇంతవరకు మనం చేసిన ఇమేజ్ని ఐదర్ పిఎన్జీలోనే, జేపీఈలోనే ఎక్స్పోర్ట్ పెట్టాం థంబ్నెయిల్ కోసం అని చెప్పి. ఇప్పుడు ఇదే ఫోటోని మనం పోస్టర్ కోసం వాడుకుంటే ఎట్లా ఉంటుంది? సో మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేయొచ్చు. పోస్టర్లో ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే టైటిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం ఇమేజ్ కూడా చాలా ఎఫెక్టివ్గా కనబడుతుంది. హై ఎఫెక్టివ్గా అండ్ మోర్ ఆన్ టు హెచ్డిఆర్, ఒక సూపర్ క్వాలిటీలోని, ఒక డిఫరెంట్ కలర్ థీమ్తోని రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఇదే ఫోటోని ఒక డిఫరెంట్ కైండ్లో డిజైన్ చేయడానికి నేను చాలా ఎఫెక్టివ్గా చేయొచ్చు. చేసేటప్పుడు డిఫరెంట్ టూల్స్, ఇప్పుడు నేను ఇక్కడ గ్రేడియంట్స్ ఉన్నాయి, గ్రేడియంట్స్లోని గ్రేడియంట్స్ వాడుకుంటున్నాను టూల్స్ కోసం. అండ్ అట్ ద సేమ్ టైం సో నేను ఇప్పటిదాకా బ్రైట్నెస్, కాంట్రాస్ట్ పెంచా, గ్రేడియంట్ డిఫరెంట్ ఏరియాలో ఇచ్చి ఇప్పుడు దానిపైన నేను కొంచెం కలర్ ఎఫెక్ట్ ఇచ్చాను అనమాట. కలర్ ఎఫెక్ట్ ఇచ్చగానే ఒక గోల్డిష్ టింట్లోకి వచ్చింది ఏదైతే పోస్టర్ మనం డిజైన్ చేస్తున్నామో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం చేయొచ్చు ఈ పోస్టర్లోని? టెక్స్ట్, ఏదైతే మనం టెక్స్ట్ ఇద్దాం అనుకున్నామో ఆ టెక్స్ట్ని డిఫరెంట్గా మనం డిజైన్ చేయాలి, వాటిలో మెర్జ్ చేయాలి. సో నాకు ఇంతకుముందు చేసిన టెక్స్ట్ నచ్చలేదు. ఇప్పుడు ఇక్కడ
ఇంకా ఎఫెక్టివ్గా పోస్టర్లో మనం ఎప్పుడన్నా సరే పోస్టర్ డిజైన్ చేసేటప్పుడు ఏమన్నారంటే పోస్టర్లో మనం అనుకునే టైటిల్స్తో పాటు దాని వెనకాతలో మనం సినిమా పోస్టర్లో చూసుకుంటే సినిమా బాహుబలి అని ఉంటే కిందన మ్యూజిక్ డైరెక్టర్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ ఇలాంటి డీటెయిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్రెడిట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ పోస్టర్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ పోస్టర్ ఒక డిఫరెంట్ సినిమాటిక్ స్టైల్లో చేయడం కోసం చెప్పి నేను చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఇది మనం డిజైన్ చేసింది వెడ్డింగ్ పోస్టర్. సో ఈ వెడ్డింగ్ పోస్టర్కి వెన్యూ వచ్చేటప్పటికి దీని టైటిల్ వచ్చేటప్పటికి క్లయింట్ వేడుక అని పెట్టుకున్నారు. సో ఆ వేడుక అనే టైటిల్కి మనం ఏమేం చేయొచ్చు, సో డిఫరెంట్ ఫాంట్ మనం చూస్ చేసుకొని ఆ ఫాంట్ని మనం ఎట్లా కావాలి అన్నది సో ఇప్పుడు నేను ఇక్కడ గ్రేడియంట్ చేయడం కోసం గ్రేడియంట్ ఎతుకుతున్నాను అనమాట. దీనికి ఎలాంటి గ్రేడియంట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి. సో ఇప్పుడు ఈ గ్రేడియంట్లో డిఫరెంట్ ఎఫెక్ట్ అనమాట. ఈ గ్రేడియంట్ నేను ఇప్పుడు రెడ్ గ్రేడియంట్ వేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఇప్పుడు రెడ్ గ్రేడియంట్ని యూజ్ చేయడానికి రెడ్స్లోని ఒక డిఫరెంట్ ఎఫెక్ట్ అన్నది చూస్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రెడ్లో కూడా నాకు బ్లూ అవసరం లేదు. సో బ్లూ నేను కంప్లీట్గా తీసేసి ఓవరాల్గా రెడ్ వచ్చేలాగే నాకు కావాలి అని రెడ్ వైపే వెళ్తున్నాను నేను. ఓవరాల్గా ఫాంట్ అన్నది ఎక్కువ రెడ్ కావాలి నాకు దీంట్లోని. అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం స్ట్రోక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ స్ట్రోక్లో కూడా కొంచెం ఎక్కువ స్ట్రోక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ స్ట్రోక్ కూడా మంచిగా బ్లెండ్ చేద్దాము అని చెప్పి ఇక్కడ బ్లెండింగ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్ అన్నీ వాడుకోవడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఎంబోసింగ్ కూడా ఇద్దాం అనుకుంటున్నాము. కొంచెం కాంటర్ కూడా ఇద్దామని డిఫరెంట్ యాంగిల్లో పడాలి అని చెప్పి కాంటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఈ పోస్టర్ వచ్చేసి ఇలా డిజైన్ చేసుకున్నాం అనమాట. ఇది ఒక వెడ్డింగ్ పోస్టర్. సో మనకు నచ్చినట్టు మనం క్రియేటివ్గా డిఫరెంట్ యాంగిల్స్లోని డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేసుకొని టెక్స్ట్లు వాడుకొని మనం ఒక పోస్టర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఈ పోస్టర్ ఇప్పటిదాకా క్రియేట్ చేసాం, అంతా బాగానే ఉంది. సో పోస్టర్ని ఏ ఫార్మాట్లో మనం ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఇదే పోస్టర్ని పెద్ద హోర్డింగ్కి వెళ్దాం అనుకుంటున్నారు. హోర్డింగ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ మన ఏదైతే పోస్టర్ ఉందో ఇది హై రెజల్యూషన్ ఫోటో. సో ఈ హై రెజల్యూషన్ ఫోటో ఎలా ఎక్స్పోర్ట్ పెట్టుకోవాలి, ఎక్స్పోర్ట్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఫైల్ని ఎలా సేవ్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా టిఫ్ అనే ఫార్మాట్లో సేవ్ చేసుకున్నట్టయితే హై రెజల్యూషన్ ప్రింటింగ్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. జేపెగ్ అనేది పోర్టబుల్ ఫార్మాట్ కాబట్టి మనం ప్రింట్ అవ్వబోయే పోస్టర్ ఏదైతే ఉందో అది మస్ట్ అండ్ షుడ్గా టిఫ్ ఫార్మాట్లో ఉంటే ప్రింటింగ్కి మంచి క్వాలిటీ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం డిజిటల్ పోస్టర్స్ వచ్చేప్పటికీ అది మనం పిఎన్జీలో పెట్టుకున్న ఇబ్బంది లేదు. బట్ ప్రింటింగ్కి వెళ్ళే పోస్టర్ ఎప్పుడు టిఫ్లో ఉంటే ఫైల్ బాగా కంపాటబుల్గా ఉంటుందన్నమాట. సో ఆ
మనం ఏదైతే టిఫ్ ఫార్మాట్లో పెడతామో ఇమేజ్ కంప్రెషన్ సెట్టింగ్స్ వస్తాయి. ఇమేజ్ కంప్రెషన్ సెట్టింగ్స్లో కూడా నన్ననే పెట్టండి అండ్ బిగ్గర్ ఫైల్స్ అనే ఆప్షన్ కూడా పెట్టుకోండి అండ్ ఎంటర్ లీవ్డ్ అని చెప్పి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ప్రింటింగ్ అన్నది. ఈ సైజు కొంచెం ఎక్కువ ఉంటుంది, 100 MB 200 MB ఈ సైజులోకి వెళ్తుంది టిఫ్లో పెట్టినప్పుడు. సో ఆ సైజులో వెళ్ళినా సరే మీరు భయపడాల్సిన పనేం లేదు, ఎందుకంటే ప్రింటింగ్ క్వాలిటీ కావాలి కాబట్టి అలా మనం పోస్టర్స్ అన్నది ఎక్స్పోర్టింగ్ పెట్టుకుంటాం అన్నమాట. మనం డిజిటల్ పోస్టర్స్కి వచ్చేటప్పటికి అది PNGలోనే ఉండొచ్చు, JPEGలో ఉండొచ్చు, దాంట్లో ఏ ఇబ్బంది లేదు. సో ఈ వీడియోలో ఒక థంబ్నెయిల్ని ఏ విధంగా డిజైన్ చేయాలో నేర్చుకున్నారు. ఓన్లీ థంబ్నెయిలే కాదు, ఇందులో చాలా టూల్స్ ఉన్నాయి. అంటే ఈ టూల్స్ని యూజ్ చేసుకొని పోస్టర్స్ అవి ఇవి చాలా తయారు చేయొచ్చు. సో మీరు కనుక ఫోటోషాప్ గురించి ఇంకా అడ్వాన్స్డ్గా నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి. నాని నరేంద్ర గారే A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ కోర్స్ కనుక మీరు చూద్దాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, ఈ కోర్స్ లింక్. సో క్లిక్ చేస్తే ఫ్రీడమ్ యాప్ అన్నది డౌన్లోడ్ అవుతుంది. ఫ్రీడమ్ యాప్లోనే ఈ కోర్స్ ఉంటుందన్నమాట. సార్ లుక్ చేయండి, మీరు ఫోటోషాప్ గురించి A to Z ఖచ్చితంగా నేర్చుకుంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఈ కోర్స్ని చూడండి. లింక్ అన్నది పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.